నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 11,467 కోట్లతో అమరావతిలో అభివృద్ధి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం. గబ్బర్ సింగ్ 3 సినిమాల హడావిడి. ఉప ముఖ్యమంత్రి పవన్ పై బొత్స విమర్శలు. సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు. భక్తులు తరలి రావాలని ఇసుకపల్లి సోదరుల విజ్ఞప్తి. రామాలయం పునర్నిర్మాణానికి 1,00,000 విరాళం. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదిరెడ్డి సూచన. బియ్యం ఎవరు ఎగుమతి చేశారో తేలుస్తాం. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. రాజధాని అమరావతిలో తొలి దశలో 11,467 కోట్లతో వివిధ నిర్మాణ పనులు పునః ప్రారంభించేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. 2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారుల పనుల్ని, 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కాలువల అభివృద్ధి, 3 రిజర్వాయర్ల నిర్మాణం చేపడతారు. అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు 4వ తరగతి ఉద్యోగుల నివాస భవనాల్ని 3,525 కోట్లతో పూర్తి చేస్తారు. భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి పనుల్ని 3,859 కోట్లతో కొనసాగిస్తారు. 2019కి ముందున్న టెండర్లు రద్దు చేసి కొత్త ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఈ పనులకు మళ్లీ టెండర్లు పిలుస్తారు. అమరావతిలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకు 984.10 కోట్లు సవరించిన అంచనాలతో కొత్తగా టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు ఆలస్యంతో సిఆర్డీఏ నష్టపోయే 270.71 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. సిఆర్డీఏ అథారిటీ 41వ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం జరిగింది. 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. వాటిలో చాలా పనుల్ని ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి రానున్న నిధులతో చేపట్టనున్నారు. అమరావతిలో తూర్పు నుంచి పడమరకు మొత్తం 16 ప్రధాన రహదారులు నిర్మిస్తూ ఉండగా వాటిలో మెజారిటీ రోడ్లను చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. సిఆర్డీఏ అథారిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 11,467 కోట్లకి అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ లో వాటికి ఇవ్వడం జరిగింది. వీటిలో మెయిన్ ట్రంక్ రోడ్ ఏదైతే 360 కిలోమీటర్లు మెయిన్ రోడ్స్ ని యాక్చువల్ గా డిజైన్ చేయడం జరిగింది. అటువంటి రోడ్లకి ఈ రోజు 2,498 కోట్లతో వాటిలో కొన్ని రోడ్లని వర్క్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్ గా ఈ రోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడ ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర ఆ రోజు డిజైన్ చేయించాము. వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వర్క్ చేయడానికి 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కెనాల్ మరియు రిజర్వాయర్స్ 3 రిజర్వాయర్స్ ని నిర్మించడానికి ఈ రోజు అథారిటీ యాక్చువల్ గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిఆర్డీఏ లో బిల్డింగ్స్, గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, అదేవిధంగా క్లాస్ 4 ఆఫీసర్స్, అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళ యొక్క బిల్డింగ్స్ కి యాక్చువల్ గా ఈ రోజు ఒక 3,523 కోట్లతో 3,523 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎల్పిఎస్ లేఅవుట్లలో రోడ్లు, అదర్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మరొక 3,859 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం ఇంజనీర్లు ఎస్టిమేట్ చేయటం, దాన్ని ఈ రోజు అథారిటీలో పెట్టడం, అథారిటీ కంప్లీట్ గా యాక్సెప్ట్ చేసింది. వీటన్నిటి కూడా వెంటనే అధికారులు టెండర్లు పిలిచి బహుశా జనవరి నుంచి వీటి యొక్క వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం 115 బంగళాలు. ఈ 115 బంగళాలు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడానికి 516 కోట్ల రూపాయలు అవుతుంది. అదేవిధంగా ఎల్పిఎస్ చేయడానికి ఏదైతే చెప్పారో దాంట్లో కూడా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంటుంది. ఈ విధంగా ఇది ఫేజ్ 1 లో ఈ రోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరొక వారంలో మిగతా రోడ్లు కూడా ఎస్టిమేషన్ వేస్తారు, వాటికి కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ 5 ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్. అదేవిధంగా అసెంబ్లీ అండ్ హైకోర్టు వీటికి కూడా యాక్చువల్ గా టెండర్లు అయినాయి డిజైన్ చేసే వాళ్ళకి. వాళ్ళు కూడా బహుశా ఈ యొక్క డిసెంబర్ 15 లోపల వాటి యొక్క డిజైన్స్ ని సంబంధించిన ఎస్టిమేషన్స్ ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వగానే వాటిని కూడా అథారిటీ మీటింగ్ లో ఈ నెలాఖరు లోపల అంటే డిసెంబర్ నెలాఖరు లోపల పెట్టి వాటిని కూడా అప్రూవ్ చేసి టెండర్ పిలవడం జరుగుతుంది. కళ్యాణ్ చేసిన హడావిడి సినిమాలా ఉందని మాజీ మంత్రి శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. పోర్టు ద్వారా పేదల బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడున్న ఎమ్మెల్యేను ప్రశ్నించిన పవన్ అక్కడే ఉన్న మంత్రిని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
విశాఖలోని తన కార్యాలయంలో బొత్స విలేకరులతో మాట్లాడుతూ పవన్కు మంత్రి పదవి కొత్త, అందుకే సీజ్ ద షిప్ అన్నారని ఎద్దేవా చేశారు. భాజపా నేతలు ఢిల్లీ వెళ్లి బియ్యం అక్రమ రవాణాకు అనుమతులు ఇప్పించారు. ఇవన్నీ త్వరలోనే బయటపడతాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజల మీద 15,000 రూపాయల కోట్ల భారం మోపుతోందని, ఆ డబ్బు ప్రభుత్వమే డిస్కంలకు చెల్లించి ప్రజల మీద భారం పడకుండా చూడాలని, లేకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు చేశామని గగ్గోలు పెట్టిన వారు ఇప్పుడు అదే అప్పులు ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వం వచ్చి 6 నెలలవుతుంది, ఇంకా జగన్పై ఏడుపు ఎందుకు అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ తప్ప మరే పథకాలు అమలు చేయట్లేదు. సూపర్ 6 పథకాలను క్యాలెండర్ ప్రకారం అమలు చేయాలని బొత్స డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, మాజీ విప్ కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. 7 నెలల కాలం కావస్తుంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో వచ్చిన కొత్తగా ఎన్నికల్లో గెలిచి వచ్చిన ప్రభుత్వాలకి వాళ్ళు ప్రయారిటీస్ ఉంటాయి. దాంతోపాటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి. వాటన్నిటినీ ఆ ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లోనూ శాసనమండలి సమావేశాల్లోనూ కూడా ఈ అంశాలని మేము శాసనమండలిలో చాలా విషయాల్ని అక్కడ లేవనెత్తాం. బడ్జెట్ కూడా 5 నెలల తర్వాత బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా బడ్జెట్లో వారిచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళ ప్రాధాన్యత సంబంధించి కానీ ఎక్కడ వాటికి కొనుగోలు మేరలో ఎక్కడ పొంతన లేకుండా ఆ కార్యక్రమాలు చేశాయి. బడ్జెట్ పెట్టారు. ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్న అప్పుల గురించే 1కి 10 సార్లు చెప్పారు. కానీ బడ్జెట్ తాలూకా ఇచ్చిన వాళ్ళు బడ్జెట్ ఇచ్చిన బుక్లో ప్లేస్ చేసిన బుక్లో చూస్తే వాటికి వీటికి పొంతన లేదు. ఇవన్నిటి కూడా డిబేట్ జరిగింది, చాలాసార్లు డిబేట్ జరిగింది. వాస్తవాలన్నీ కూడా శాసనమండలిలో చెప్పాం కూడా, వాస్తవం కాదని చెప్పాం కూడా. అవి పక్కన పెట్టుకుంటే అసలు ఇచ్చిన వాగ్దానాలని, ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 కానీ లేదు ప్రజలకు ఇచ్చిన హామీలని, ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు నిత్యావసర ధరలు కానీ అవన్నిటినీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం, మీకు నేను భరోసా, మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆదినాయకుడు చంద్రబాబు నాయుడు నోటంట, అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేదు కూటమి నాయకులతో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు. స్థానిక కోరుకొండ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు ఈ నెల 7వ తేదీ 11వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నందున బారికేట్లు ఏర్పాటు చేయడంతో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. మంగళవారం ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్ ఆలయం వద్ద భక్తులకు చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇసుకపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 గంటల నుంచి ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పద్మిని కుమారి దంపతులచే శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని తెలిపారు. రాత్రి 2:30 గంటలకు తెల్లవారితే స్వామివారికి రుద్రాభిషేకం, అనంతరం తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పాలకావిళ్ల ఉత్సవం జరుగుతుందన్నారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి 39వ శబరిమల యాత్ర సందర్భంగా సాయంత్రం 7:30 గంటలకు అయ్యప్ప స్వామివారి మహాపడి పూజ మహోత్సవం నిర్వహిస్తారన్నారు. ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు, పూజలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు
కార్యక్రమాలు జరుగుతాయని భక్తులందరూ తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ నెల 14వ తేదీన ఆలయం వద్ద మహాన్న సమారాధన జరుగుతుందని వివరించారు. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలకి ఏర్పాట్లు చేస్తున్నాము. రేపు 7వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ముందు రోజు సాయంత్రం 6 గంటలకి స్వామివారి కళ్యాణం జరుగుద్ది, 6 గంటలకి. అలాగే రాత్రి 1:30కి స్వామివారికి అభిషేకం జరుగుతుంది, ఒకే ఒక అభిషేకం, రుద్రాభిషేకం జరుగుద్ది. తర్వాత 3 గంటల నుంచి స్వామివారి దర్శనం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులు సుమారు 30,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము. వాళ్ళందరికీ కూడా ఇక్కడ తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. ఎవరికి అసౌకర్యం కలగకుండా మా కమిటీ సభ్యులందరూ కలిసి కూర్చుని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పుడు అదే రోజు షష్ఠి రోజు సాయంత్రం స్వామివారి పడిపూజ కార్యక్రమం ఉన్నది. అలాగే 5 రోజులు కూడా సంస్కృత కార్యక్రమాలు 5 రోజులు ఉంటాయి. అలాగే 14వ తారీఖుని స్వామివారికి అన్నదానం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం కూడా భక్తులందరూ వచ్చి ఆ కార్యక్రమం కూడా జయప్రద చేయాలని కోరుతున్నాం. కానీ భక్తులు ఎవరు కూడా ఏ ఇబ్బంది పడకుండా స్వామివారి దర్శించుకుని సుఖ సంతోషాలతో వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్థానిక 23వ డివిజన్ చందాసత్రం సమీపంలో కోదండ రామాలయం పునర్నిర్మాణం నిమిత్తం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున సహకారం అందించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఆలయం పునర్నిర్మాణానికి అవసరమైన 1,00,000కు పైబడిన ఐరన్ను ఆలయ కమిటీ వారికి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణంలో తాము భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం అని అన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ ఎన్నమూరి దీపు, మండవిల్లి శివ, స్థానిక టీడీపీ నాయకులు వెంకన్న, జయరాం, సత్యబాబు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కోదండ రామాలయం పునర్నిర్మాణం ఏదైతే 23వ వార్డులోని జరుగుతూ ఉందో, మరి దాంట్లో భాగ్యస్వాములు అవ్వడం అన్నది అదృష్టం కింద భావిస్తూ ఉన్నాను. చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం ఇది. మరి ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ ఉన్న స్థానిక పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ నిర్మాణాన్ని, ఏదైతే దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి, మీ వంతు సహకారం కావాలి అన్నప్పుడు వార్డు ఇన్ఛార్జిగా ఏదైతే దీపు గారు, అలాగే పెద్దలు మండవేలి శివ గారు, అలాగే స్థానిక పెద్దలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులు అందరితో చర్చించి తప్పకుండా దేవాలయం పునర్నిర్మాణానికి మన అందరి సహకారం ఉండాలని ఆ రోజు చెప్పడం, మరి ఎన్నికలు అయిన తర్వాత వీరందరి సహకారంతో ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఎమ్మెల్యే అయ్యి ఉన్నారో మాటకు కట్టుబడి ఈ రోజున సుమారు ₹1,00,000 పైన విలువ చేసే ఐరన్ని దేవాలయం నిర్మాణానికి మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి డొనేట్ చేయడం జరిగింది. గుడి నిర్మాణ పనులు త్వరగతిన పూర్తి చేసుకొని మరి భక్తులందరికీ కూడా ఈ దేవాలయం అందుబాటులో తెచ్చే విధంగా కమిటీ సభ్యులందరూ కూడా కృషి చేయాలని తెలియజేస్తూ అందరికీ. అక్రమంగా తరలించిన బియ్యం స్టెల్లా షిప్లో ఎక్కడి నుంచి వచ్చాయో తేలుస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ చెప్పారు. ఎగుమతిదారు ఎవరు, ఏ గోదాములో బియ్యం ఉన్నాయో పరిశీలిస్తామన్నారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి ఆయన మాట్లాడారు. గోదాము నుంచి కాకినాడ పోర్టులోని షిప్ వరకు పేదల బియ్యం ఎలా వచ్చాయో విచారణ చేపడతామని, అందులో ఉన్న మొత్తం పేదల బియ్యమేనా అనేది కూడా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై 5 సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, పౌర సరఫరాల శాఖ, పోర్టు అథారిటీ అధికారులు సభ్యులుగా ఉంటారని వివరించారు. ప్రతి లోడ్ను పరిశీలించి బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో విచారిస్తాం. సభ్యుల బృందం తనిఖీలకు విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు. బ్యాంకు గ్యారంటీతో విడుదల చేసిన బియ్యం షిప్ ఉందో లేదో నిర్ధారిస్తామని, ఏ సమాచారం కోసమైనా 7993332244 నెంబర్ను సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ వివరించారు. మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం. సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి వీడియోలో. సో అక్కడ ఉన్న పీడిఎస్ రైస్ అయితే వాస్తవం 100%. ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు, ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాం. మనం బయటకు వస్తూనే, మనం కోర్టు చూస్తూనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో. సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం. సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఒక మల్టీడిసిప్లినరీ టీమ్, అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేస్తుందో షిప్లోకి, ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి, ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు, ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ,
అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకి ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా. సో ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక 5-member టీమ్ని, అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్. సో ఈ 5 డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టీం ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది. సో ఆ రోజు ఒక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు 100% మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు. సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం, దానికి సంబంధించి శాంపిల్స్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం, ఆ డాక్యుమెంట్స్ శాంపిల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేశారు, ఏం సప్లై చేశారు అనేది తేల్చుకున్న తర్వాత వీ విల్ టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు 7/12/2024 స్థిరవారం నుండి 11/12/2024 బుధవారం వరకు జరగను. స్వామివారి కళ్యాణం 6/12/2024 శుక్రవారం రాత్రి 6:30 శ్రీ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం శ్రీమతి పద్మిని కుమారి దంపతులచే శాస్త్రోక్తంగా జరపబడును. స్వామివారి రుద్రాభిషేకం 6/12/2024 శుక్రవారం రాత్రి 2:30 తెల్లవారితే స్థిరవారం స్వామివారికి రుద్రాభిషేకం జరపబడును. అనంతరం అనగా 7/12/2024 స్థిరవారం ఉదయం 5 గంటల నుండి స్వామివారి దర్శనం ఇవ్వబడును. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త శ్రీ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి 39వ సంవత్సరం శబరిమల యాత్ర సందర్భంగా 7వ తేదీ సాయంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవం జరుగును. కార్యక్రమాలు 7/12/2024 నుండి 11/12/2024 వరకు ప్రతిరోజు అభిషేకాలు, పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. 14/12/2024 స్థిరవారం మహా అన్నదాన కార్యక్రమం జరుగును. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణారూఢ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు అన్నదాన కమిటీ నిర్వాహకులను, పెద్దలను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 32 రోజులు నిర్వహించిన మహా అన్నప్రసాద కార్యక్రమంలో వీరు పాల్గొని మాట్లాడారు. కళ్యాణం అప్పారావు గతంలో ఆలయంపై వేసిన కేసులు ఉపసంహరించుకుంటారని హామీ ఇచ్చారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ చాలా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే బత్తుల ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ ధర్మకర్త ఎస్పీ రంగరాజ్ భట్టార్ స్వామి, అర్చక స్వాములు చంటిబాబు, గిరిధర్, నాగు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో సమర్థవంతంగా పనితీరుని ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డ్వామా, స్త్రీ శిశు సంక్షేమ, రెవెన్యూ, భూసంబంధ, పరిశ్రమల శాఖ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ఉపాధి హామీ పని దినాలు లక్ష్యం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తక్కువ ప్రగతి సాధించిన మండల స్థాయి అధికారులు మెరుగైన ఫలితాలు సాధించడం ముఖ్యమన్నారు. గృహ నిర్మాణ పనులకు సంబంధించి పని దినాలు లక్ష్యం 100% సాధించాల్సి ఉందన్నారు. 84% లక్ష్య సాధనలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. సాక్ష్యం 2024-25 కింద జిల్లాలో 704 అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ వాటికలు, టాయిలెట్స్ నిర్మాణం, మరమ్మతులు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఐసీడీఎస్ అధికారి వివరాలు తెలియజేస్తూ 704 పోషణ వాటికలకు 687 చోట్ల స్థలాలు గుర్తించామన్నారు. ఆయా కేంద్రాలలో 218 చోట్ల పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి, డ్వామా పీడీ ఏ నాగమహేశ్వరరావు, జిల్లా పరిశ్రమాధికారి శ్రీ వనిధర్ రామన్, పీడీ ఐసీడీఎస్ కె విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ ఉమా మార్కండేయ పురోహిత సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఉమా మార్కండేయ ఘాట్లో శనివారం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆయన స్వయంగా భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. ఈ సందర్భంగా శ్రీ ఉమా మార్కండేయ పురోహిత సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా ప్రతి ఏటా కార్తీక మాసం చివరి రోజున పోలీస్ వర్గం ముగిసిన మరుసటి రోజు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తమ సంఘం పూర్వీకులు పెద్దలు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పురోహితులు దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. సుమారు 5 నుంచి 6 వేల మంది భక్తులు విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మార్కండేశ్వర ఆలయం మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు, మండవెల్లి శివ తదితరులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అన్న ప్రసాదాన్ని వడ్డించారు. పురోహిత సంఘం ప్రతినిధులు పెద్దలు పాల్గొన్నారు. శ్రీ ఉమా మార్కండేశ్వర పురోహిత సంఘం గత 36 ఏళ్ళ నుంచి వ్యవస్థాపన అయిందండి. ఇది అప్పటి నుంచి కూడా పూర్వం పెద్దలు మా యొక్క పూర్వీకులు ఇందులో అధ్యక్షులుగాను సెక్రటరీలుగాను ఉండి పురోహితులందరినీ కూడా తాటి మీద నడిపించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో పుష్కరాలు అలాగే అనేక రకాలైనటువంటి విధి విధానాలు ఏర్పడే విధానంలో 50 మంది పురోహితులకి కూడా మంచి జరగాలి, పురోహితులందరూ తాటి మీద ఉంటే వారికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఉమా మార్కండేశ్వర తీర్థక్షేత్ర పురోహితం కింద వ్యవస్థ కింద స్థాపించారు. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రెసిడెంట్ సెక్రటరీని ఎన్నుకోవడం అలాగే కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతూ వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయి ఏంటంటే కార్తీక మాసం అయిన తర్వాత అందరికీ కూడా వన సమారాధనలు ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా అందరికీ కూడా భక్తులందరికీ కార్తీక భక్తులందరికీ కూడా సమారాధన చేయాలని చెప్పి సదుద్దేశంతో ఈ యొక్క పురోహిత సంఘం అంతా కూడా నిన్నటి రోజున అంటే పోలీసు వర్గం అయిన రోజున వచ్చి డొనేషన్స్తోనూ మా పురోహితులందరూ కూడా తలో ఇంత వేసుకుని దాదాపు 5-6 వేల మంది దాకా ప్రతి సంవత్సరం కూడా పోలీసు వర్గం వెళ్ళిన మరుసటి రోజు అన్నసమారాధన చేస్తున్నామండి. ఈ యొక్క కార్యక్రమానికి చుట్టూ ఉన్నటువంటి వర్తకులు, వ్యాపారస్తులు అలాగే ఈ నదికి వచ్చినటువంటి తీర్థక్షేత్రంలో స్నానం చేసినటువంటి భక్తులు, పురోహితుల యొక్క సహాయ సహకారాల వల్ల దాదాపు చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా 5-6 వేల మందికి అన్నప్రసాద వితరణ అవుతుందండి. ఈ యొక్క ఉద్దేశంలో ముఖ్యంగా చెప్పుకోవడం ఏంటంటే కార్తీక మాసం అయిన తర్వాత ఈ యొక్క సమారాధన జరగడం అనేది చాలా విశేషంగా రాజమండ్రి అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో పురోహితులందరూ కలిపి ఈ యొక్క సమారాధన చేస్తున్నారు. అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 11,467 కోట్లతో అమరావతిలో అభివృద్ధి, సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం. గబ్బర్ సింగ్ 3 సినిమాల హడావిడి, ఉప ముఖ్యమంత్రి పవన్ పై బొత్స విమర్శలు. సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు, భక్తులు తరలి రావాలని ఇసుకపల్లి సోదరుల విజ్ఞప్తి. రామాలయం పునర్నిర్మాణానికి 1,00,000 విరాళం, త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదిరెడ్డి సూచన. బియ్యం ఎవరు ఎగుమతి చేశారో తేలుస్తాం, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.